హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విజ్జూస్ వరల్డ్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మార్నింగే సూర్యుడు చాలా బాగున్నాడని చెప్పి వీడియో తీసాననమాట. ఫస్ట్ నేనైతే అన్నం వండేసుకున్నానండి. తర్వాత గుడ్లు కూడా 2 నాటుగుడ్లు, 2 నార్మల్ గుడ్లు కూడా ఉడకబెట్టేసాననమాట. నెక్స్ట్ ఈరోజొచ్చేసి నేను బీరకాయ ఇగురు చేస్తున్నానండి. మా అబ్బాయి బీరకాయ ఇగురు అయితేనే ఇష్టంగా తింటాడు. మిగతా వేపుడు కానీ తర్వాత ఇంకేమైనా చేసినా కూడా తినడనమాట. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే కర్రీ చేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు కదా! నేను ఒక 3 ఆనియన్స్ వేసానండి. కొంచెం గ్రేవీలా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయలు, తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాననమాట. ఆనియన్స్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. నేనైతే నాకు హోమ్ మేడే ఇష్టం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా ఒకసారి కుదరకపోతే బాగా అర్జెంట్ ఇంట్లో వెల్లుల్లిపాయలు కానీ అల్లం కానీ ఏదైనా లేదు అంటే బయట నుంచి తెస్తానమాట. అత్యవసర పరిస్థితుల్లో వేస్తాను కానీ నాకు అంతగా ఇష్టం ఉండదనమాట బయటది. సో ఇంట్లోదే నేను వేస్తానండి చేసుకొని. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత కట్ చేసినటువంటి బీరకాయలు అలాగే ఒకే ఒక టమాటా వేసానండి. టమాటా ఎక్కువ వేస్తే మా వారు తినరు. అదే టమాటా పచ్చడి చేస్తే కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తే మాత్రం తింటారు. కానీ టమాటాలు అలా కూరలు ఎక్కువైతే ఇష్టంగా తినరనమాట. సో అవన్నీ వేగిన తర్వాత కొంచెం గరం మసాలా, కొద్దిగా కారం, ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటానండి. అదంతా కూడా బాగా పట్టేలాగా. తర్వాత కొద్దిగా వాటర్ వేసి అది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత సాల్ట్ ఇంకా కారం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనకి కారం తగ్గట్టు. దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసానమాట. తర్వాత ఈరోజు ఏంటంటే బుధవారం మా వారు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి తనకి నేను తీసానమాట కర్రీ కొద్దిగా తీసి మా వాడికి ఒక గుడ్డు లంచ్ బాక్స్లో పెట్టేశానండి. ఈవినింగ్ కూడా వచ్చి తింటారని చెప్పేసి. నేనైతే గుడ్డు తింటాను కాబట్టి లాస్ట్ మా వారికి కర్రీ పక్కకి తీసాక మేమైతే గుడ్లు వేసుకున్నాం అనమాట. బీరకాయలు కొన్ని అయితే చేదుగా ఉంటాయి కదా! ఈరోజు వేసినవి బాగానే ఉన్నాయండి. ఒకసారి తెలియక వేసేస్తే చేదు వస్తుందన్నమాట. కూర మొత్తం తినలేకపోయాము. ఈరోజు బీరకాయలు అయితే చెక్ చేసే వేసానండి. బీరకాయలు అయితే తీయగా ఉంది. అలాగే కూర కూడా చాలా బాగా వచ్చిందనమాట. గుడ్లు కూడా వేపేసి లైట్గా వేపుతానండి. కొంతమంది డార్క్గా వేపుతారు. కొంతమంది అయితే అసలు వేపుకోరు కదా! మా వాళ్ళు గుడ్లు వేపకపోతే అస్సలు తినలేరనమాట. నేను కూడా తినలేను. కాబట్టి లైట్గా వేపాననమాట. మా వాడు చూసారా స్కూల్ టైం అయిపోతుందిరా అంటే కూడా సైకిల్ తీసుకుని ఆడుతున్నాడనమాట. వాడికైతే సైకిల్ తొక్కడం రాదు. కానీ సైకిల్తో మాత్రం అటు ఇటు దొల్లించుకుంటూ ఉంటాడండి. తర్వాత నేనైతే హాట్ వాటర్ కూడా తాగుతాననమాట డైలీ. అంటే కొన్నిసార్లు అయితే స్కిప్ చేస్తూ ఉంటాను కానీ నార్మల్గా అయితే నేను తాగుతానండి. నెక్స్ట్ అందులోనే కొంచెం రాగి జావ కూడా కాసుకుంటున్నాను అనమాట. రాగి జావ తాగితే ఆడవాళ్ళకి హెల్త్కి చాలా మంచిదంటండి. ఒక ఇంటర్వ్యూలో ఉపాసన గారు చెప్పారండి. సద్గురువు గారు చెప్పారంట ఏదో ఒక దాంట్లో మనం రాగి పిండి తీసుకోవడం లేడీస్కి చాలా మంచిదని చెప్పేసి ఉపాసన గారు చెప్పారండి. నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్లో అంటే సమ్మర్లో అయితే అసలు నేను స్కిప్ చేయను అనమాట. డైలీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడో ఒకసారి కుదరకపోతే ఫ్రైడే ఇంకా సాటర్డే పూజది చేసుకుంటాను. నెక్స్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి లంచ్ బాక్స్ అన్నీ కాబట్టి ఒక్కొక్కసారి అవ్వదన్నమాట. కానీ మా వారు తాగుతానంటే మాత్రం డెఫినెట్గా నేను వీలు చేసుకొని అయితే చేస్తానండి. నాకైతే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది నా ఒక్కరిదానికి అంటే. కానీ నెక్స్ట్ మా వాళ్ళు కానీ మా వారు కానీ పిల్లలు కానీ ఎవరన్నా తాగుతారంటే ఖచ్చితంగా కాస్తానన్నమాట. నేనైతే ఇలా మా వారు కూడా ఇలాగా సింపుల్గా ఏంటంటే అలా జారుగా ఉంటే తాగడానికి ఇష్టపడతారనమాట. అంటే చాలామంది కొంచెం ముద్దగా తాగుతారనమాట. అదైతే నాకు ఇష్టం ఉండదు. నెక్స్ట్ దోసల పిండికి వచ్చేసి 3 గ్లాసుల రైస్ ఇంకా కొద్దిగా శనగపప్పు కొన్ని మెంతులు కూడా తీసుకున్నానండి. 1 గ్లాసు మినపప్పు అనమాట. మినపప్పు ఏంటంటే నేను గ్రైండర్లో అయితే మినపప్పు వేసుకుంటాను కాబట్టి అది ఉరుమవుతుందండి. సో నేను అందుచేత ఏంటంటే 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసెస్ రైస్ అయితే వేసుకుంటానమాట. మాకైతే అలా సెట్ అయిపోతుందండి. నెక్స్ట్ మీషో నుంచి నేను 2 పార్సెల్స్ అయితే ఆర్డర్ చేశానమాట. ఫస్ట్ ఏంటంటే ఇది నెక్లెస్ అనమాట. అడ్జస్టబుల్. అది మనం
బాగుందండి. నాకైతే ఇది చాలా బాగా వచ్చింది. ఇది 182 రూపీస్ పడిందనమాట. నార్మల్గా సింపుల్ డ్రెస్సెస్ మీదకి పెట్టుకున్న, సింపుల్గా శారీ మీదకి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మెల్లో పెళ్ళైన వాళ్ళైతే తాడు వేసుకొని నెక్స్ట్ ఇది పెట్టుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ కాలేజ్ గర్ల్స్ కూడా డ్రెస్సెస్ మీద సింపుల్గా ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. రీజనబుల్ ప్రైస్కే వచ్చింది అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మా వాడికి ఫ్రైడే వాటర్ మిలన్ డే ఉందని చెప్పారండి. ఆల్మోస్ట్ ఇంతకుముందు నాకు 1 వీక్ ముందే చెప్పారు కాబట్టి నేను మీషోలో ఇలా ఆర్డర్ చేశానండి. మొత్తం అన్నీ కూడా వాటర్ మిలన్ పీసెస్ లాగా ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చాడనమాట. చూసి ఆర్డర్ చేశాను. ఇది 242 రూపీస్ పడింది. క్లాత్ అయితే బాగానే ఉందండి. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఫ్రైడే వేయాలి. ఇంకా వాడికి వాటర్ మిలన్ టైప్ క్యాప్ కూడా రెడీ చేయాలన్నమాట. ఆ స్కిప్ కూడా అది నేను వీడియో తీసి అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రైడే. మరి మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్లీ కమెంట్ చేయండి. అలాగే మా అన్నయ్య ఏంటంటే ఇలాగా వేరుశనగకాయలు తెచ్చాడనమాట. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకొని నేను ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. హెల్త్కి మంచిది. నెక్స్ట్ మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆయిల్ అది లేకుండా ఈవినింగ్ స్నాక్స్ అయి తింటాం కాబట్టి ఇదైతే హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి అందులోనే కొద్దిగా ఏంటంటే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది. బయట కొనుక్కునే కన్నా ఇంట్లో మనం ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి. మీకు కూడా నాకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈవినింగ్ ఫుల్ మబ్బే వేసిందనమాట. చాలా అంటే చాలా మబ్బు వేసింది. నేను ఫాస్ట్గా పప్పు అది రుబ్బేసుకున్నానండి. స్కిప్పింగ్ ఆ వీడియో అంతా నేను తీయలేదనమాట. చాలా పెద్ద వర్షం వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.